హాయ్ అండి. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో టేస్టీగా ఓలిగలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఓలిగని బొబ్బట్లు కూడా అని అంటారు. పూర్ణం పిండితో చేస్తే చాలా బాగుంటుంది. దసరా రోజు కానీ లేకపోతే వినాయక చవితి రోజు కానీ ఖచ్చితంగా చేసుకుంటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చూడండి, 3 కప్పులు శనగపప్పు తీసుకొని బాగా కడిగాను 2 టైమ్స్. ఇలా కడిగిన తర్వాత 3 కప్పులకి 6 కప్పుల వాటర్ వేసుకొని నానేసేసాను 3 అవర్స్ ముందే. ఇదే వాటర్తోనే ఉడికించుకుంటే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులోనే 1 కప్పు మైదా వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసుకొని పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా, పూరి పిండిలాగా గట్టిగా కాకుండా కొద్దిగా జారుడుగా ఉండేటట్టు, చేతికి అంటుకునేటట్టు కలుపుకోవాలి పిండిని. ఈ పిండి కూడా 4 గంటల ముందే నానేసుకోవాలండి చేసేటప్పుడు. కనీసం 5 మినిట్స్ అన్నా ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మళ్ళీ కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసుకోవాలండి. తర్వాత 3 గంటల తర్వాత శనగపప్పును తీసుకొని మనం వేసుకున్న వాటరే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కలుపుకోవాలండి. ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనము శనగపప్పుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ వాటర్తో పూర్ణం రసం చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కానీ నేను ఉడికించేసాను. ఇందులోనే 3 కప్పుల బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్టే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. చూసారు కదా, ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. బెల్లం వేసిన తర్వాత అందులో వచ్చే వాటర్ మళ్ళీ సరిపోతుందండి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ 3 అయితే యాలకులు సరిపోతాయి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చివరన నెయ్యి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా వచ్చేస్తుంది పూర్ణం పిండి అంతా. తర్వాత చల్లారాక మిక్సీలో కొద్దిగానే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం నానేసుకున్నాం కాబట్టి పప్పు బాగా ఉడికింది. చూసారు కదా, నేను మిక్సీలోనే వేసుకున్నానండి. గ్రైండర్లో వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా చేతికి నూనె అంటించుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే లడ్డూలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముందుగా ఒక 10 ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము ఓలిగలు చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా వచ్చేస్తుంది.
ఇంకా పూర్ణం పిండిని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదండి, మైదా పిండి తర్వాత ఓలిగలు పిండి వేసి బాగా కలుపుకున్నాం కదా, ఆ పిండినంతా మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని నేనైతే నూనె ప్యాకెట్ ఉంటుంది కదండి, నూనె ప్యాకెట్ని పెట్టాను కింద. ఇలా పిండిని వెడల్పుగా చేసుకొని పూర్ణం పిండిని అంతా చేసేసాను. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా పెట్టేసుకొని చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పౌడర్ అంటే మనము కొబ్బరి తురుముకుంటాం కదా, ఆ తురుము అందులో వేసుకోవచ్చు, లేకపోతే గసాలైనా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసేసి నార్మల్ దోశ పెన్నం కానీ లేకపోతే చపాతీ పెన్నం కానీ వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసాం కాబట్టి మనమేం దోశ పెన్నంలో ఇంకేం ఆయిల్ వేయాల్సిన పని లేదండి, సరిపోతుంది. ఆయిల్ వేసాం కాబట్టి మనమేం దోశ పెన్నంలో ఇంకేం ఆయిల్ వేయాల్సిన పని లేదండి, సరిపోతుంది. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. మళ్ళీ ఇలా కొద్దిగా పిండిని వేసుకొని పూర్ణం మళ్ళీ అందులో లడ్డులాగా చేసుకొని పెట్టేసుకోవడమే. ఆల్రెడీ రెండు నానాయి కాబట్టి చాలా బాగా వస్తుందండి. ఎప్పుడైనా పూర్ణం పిండి నానితే చాలా బాగుంటుంది, చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా, ఓలిగలన్నీ ఇలా చక్కగా వచ్చేస్తాయి. కొద్దిగా లేట్ ప్రాసెస్ అండి, కానీ చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ చేసేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసుకున్నాము. చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.